హాయ్ ఫ్రెండ్స్, మ్యాడ్ 2 ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు చూద్దాము. 2023లో మ్యాడ్ అనే మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. దానికి సీక్వెల్గానే మనకి ఇప్పుడు ఈ మ్యాడ్ 2 అనేది రావడం జరిగింది. ఇందులో సంగీత్, శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ వీళ్ళైతే మెయిన్ లీడ్స్ చేశారు. సో ఈ మూవీ అయితే ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయింది. మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే సో మూవీ మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం పక్కాగా ఉంటుంది. సో మేకర్స్ కూడా ఈ మూవీ గురించి అదే చెప్పారు. మీరు థియేటర్కి వచ్చేటప్పుడు మూవీ చూసేటప్పుడు లాజిక్లు, మ్యాజిక్లు ఇవన్నీ ఎతకద్దండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం రండి, అది మాత్రం మీకు పక్కాగా ఉంటుంది అనేసి. సో అదే విధంగా ఉంటుందన్నమాట. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీకు నాన్ స్టాప్ నవ్వు అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. మీరు మూవీ చూస్తున్నంతసేపు ఇక్కడ ఈ మ్యాజిక్ జరగలేదు, ఇక్కడ ఈ లాజిక్ లేదనుకుంటే మాత్రం మీకు మూవీ నచ్చకపోవచ్చు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక కాసేపు మనం ఒక 2 అవర్స్ నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. నేను కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వెళ్ళాను మూవీకి, కానీ ఎంటర్టైన్మెంట్ కాదు, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పొచ్చు. సో మూవీ స్టార్టింగ్ నుంచే మనకు ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మూవీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, సో డైరెక్టర్ వచ్చేసి మూవీ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచే మనకు మ్యాడ్లో ఉన్నటువంటి కొన్ని డైలాగులు, కొన్ని సీన్స్ని పరిచయం చేస్తూ మూవీని స్టార్ట్ చేస్తాడు. సో అందుకని మీరు కనుక మ్యాడ్ మూవీ కనుక చూసున్నట్లయితే ఈ మూవీలో ఈ మ్యాడ్ 2లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు ఇవన్నీ మీకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. సో మ్యాడ్ మూవీ చూడకుండా ఉంటే ఒకసారి చూడండి. సో దాన్ని చూసిన తర్వాత ఇది స్టార్టింగ్ నుంచే మనకు మ్యాడ్ 1లో ఉన్నటువంటి కొన్ని పాత్రలు, కొన్ని మంచి డైలాగ్స్ ఇవన్నీ చూపించి మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక ఈ మ్యాడ్ 2లో ఉన్నటువంటి స్టోరీ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళందరూ మొత్తం 5 మంది ఫ్రెండ్స్. ఇందులో వీళ్ళ ఫ్రెండ్ లడ్డు, అతనికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి వీళ్ళందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కారణాలతో లడ్డు గడి పెళ్లి ఆగిపోతుంది. అది ఆగిపోయిన తర్వాత ఆ లడ్డూని కొంచెం సంతోష పెట్టాలని చెప్పేసి అతన్ని గోవాకి తీసుకెళ్తారు. గోవాకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే ఇదే స్టోరీ అనమాట. సో జస్ట్ ఇటువంటి ఒక సింపుల్ స్టోరీని తీసుకొని దీన్ని 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా చూపించడంలో డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మీరు మూవీలో కూర్చుంటే మాత్రం నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటారు. అది కూడా ఇందులో ఉన్నటువంటి వన్ లైన్ పంచర్స్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయన్నమాట. సో మనకు మ్యాడ్ 1లో ఉన్నటువంటి పంచులు ఏవైతే ఉంటాయో అటువంటి పంచులే ఇందులో ఉంటాయన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్సలెంట్గా చేశారని చెప్పొచ్చు. సో స్టోరీ డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫందాలో చెప్పుకుంటూ వచ్చాడని చెప్పొచ్చు. డైరెక్టర్ సూపర్గా చూపించాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో సంగీత్, శోభన్, అలాగే నార్నే నితిన్, రామ్ నితిన్ వీళ్ళందరూ కూడా మెయిన్ లీడ్ చేశారు. వీళ్ళ క్యారెక్టర్స్ సూపర్గా ఉంటాయి. అలాగే లడ్డు వీళ్ళ ఫ్రెండ్, వాళ్ళ క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అతనే మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఇందులో మూవీలో జరిగే స్టోరీ అంతా కూడా అతనే చెప్తూ వస్తాడనమాట. అతని క్యారెక్టర్ కూడా నాన్ స్టాప్ నవ్వులు అయితే ఇస్తుంది. అలాగే ఇందులో మన అనుదీప్ గారు ఒక గెస్ట్ అపీరియన్స్లో ఉంటారు. ఆయన ఆ యొక్క సీన్లో వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆ పాత సినిమాల్లో ఉన్నటువంటి గుడుంబ శంకర్లో మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఉంటారో అటువంటి ఒక మ్యానరిజం అనేది కనిపిస్తుంది అనమాట. నాకైతే అనిపించింది అలా, ఆ విధంగా ఉంటుందండి. సో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఇందులో క్యారెక్టర్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నాన్ స్టాప్ నవ్వులు పంచడానికి అయితే 100% చేశారు, సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఒక 3 సాంగ్స్ వచ్చేసి పెద్ద హిట్స్ అయ్యాయి. థియేటర్లో కూడా ఆ 3 సాంగ్స్ కూడా సూపర్గా పేలాయని చెప్పొచ్చు. సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే మనకు కెమెరా వర్క్ కూడా చాలా సూపర్గా ఉంది. అలాగే దీని ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ గారు. ఆయన గురించి మనకు తెలిసిందే, ఆయన ఏ విధంగా మూవీలు తీస్తాడనేసి. దీనికి కూడా ఖర్చు అనేది వెనకాడకుండా మూవీని అయితే తీశాడని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మ్యాడ్ 2 ఎలా ఉంది అంటే ఇది ఓన్లీ మ్యాడ్ మాత్రమే కాదు, మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పొచ్చు. ఇందులో మ్యాక్స్ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ కోసం యాడ్ అయ్యాడు. ఆ మ్యాక్స్ ఎవరు అనేది మీరు థియేటర్లో చూడాలి. సో ఓవరాల్గా మ్యాడ్ 2 ఎలా ఉంది అంటే నాకు మాత్రం మూవీ కామెడీ గురించి చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. 2 అవర్స్ నాన్ స్టాప్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు అనిపించింది. మీరు కనుక ఓన్లీ మనకు కామెడీ కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. లేకపోతే ఇందులో స్టోరీ కావాలా, ఇంకేదైనా కావాలి అనుకుంటే మాత్రం మీకు నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.